కోట శ్రీనివాసరావు గారు మేము కలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేసాం. ఆయన ఒక మహానటుడు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అది లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నటరాజపుత్రుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. ఆ కారుల్లో, షూటింగ్ సెట్లలో, షూటింగ్ మనుషుల్లోనే బతికేస్తారు. అంత బిజీగా ఉండేవాడు. అటువంటి ఆయన ఈరోజు మనకి లేకుండా వెళ్ళిపోయారు. ఆయన ఆత్మకి శాంతి చేయగలను స్కూల్. Very, very sad day. To us, to me, Suresh Productions, Venkatesh, my father ki, he's been very, very close person. మా కంపెనీలో చాలా సినిమాలు చేశారు. సమ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్, అహనా పెళ్ళంట, గణేష్, వెంకటేష్, పుషప్. రియలీ అంటే ఆయన యాక్ట్ చేస్తుంటే ఇట్ వాజ్ అ జాయ్ వాచింగ్ హిమ్ యాక్ట్. నాటకాల్లో ఉండి వర్కింగ్ ఎల్స్వేర్, ఒక ప్యాషన్ని డ్రైవ్ చేసుకునేదానికి కమ్స్ ఇన్ టు ద మూవీస్ అండ్ బికమ్స్ సో సక్సెస్ఫుల్. ఇట్స్ లైక్ very, very happy that he was able to get his passion across and bring those outstanding roles to the screen. And the film industry, Andhra Pradesh, Hyderabad lo godav unnappudu 1 month he stayed on hunger strike chesi Hyderabad ki atlane industry తీసుకురావాలని. Even there he took a lot of participation. As an industry, as Suresh Productions and my family, really sorry about what has happened, and let us give all the strength to his family to take this deep loss. కోట మావ గారు, ఏమండి మీకు కోట మావ ఎలా అయ్యాడు అంటే, అహనా పెళ్ళంట సినిమా, అహనా పెళ్ళంట సినిమా అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను. మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం, ఆ నలుగురు, నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. నాతో ఎప్పుడు ఎండబాయ్ అంత. నిన్న అమెరికా తానాకి వెళ్ళి వస్తున్నప్పుడే నేను అమెరికా నుంచి కూడా, ఏంటి మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే, అబ్బాయి నువ్వు ఇంటిరా అన్నాడు ఆయన వారం క్రితం. కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత, అది అజరామరం.
అది స్పెషల్. ఇంకా నేను అంతకన్నా నేను చెప్పగల, మీకు తెలుసు నాకన్నా మీకే ఎక్కువ, ఎందుకంటే చూసింది మీరు, చేసింది మేము, చూసింది మీరు. అలాంటి కోటమామ గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన. మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు. అలాంటిది కోట శ్రీనివాసరావు గారు ఇవాళ మనందరికీ, తెలుగు వారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు. చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు, అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు. ఆయన ప్రత్యేకత ఆయింది అని నేను అంతకంటే ఏం చెప్పగలను. అహనా పెళ్ళంట మీ అల్లుడిగా ఎప్పటికీ నేను ఇలాగే ఉంటానని మరొకసారి మనవి చేస్తాను. మీరందరూ కూడా కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.